హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఈరోజు పాల తాలికలు ఎలా వండుకోవాలో చూద్దామా అండి. ఏ వ్రతమైనా, ఏ పూజకైనా, ఏ ఫంక్షన్ అయినా పాల తాలికలు వండాలని మనకు కోరుకుంటుంది. కానీ అది వండాలంటే కొంచెం భయపడతాం. ఈజీగా పాలు విరగకుండా, తాలికలు ముక్కలవ్వకుండా ఎలా వండాలో చూద్దామా. మేము ఫస్ట్ టైం వండినప్పుడు పాలు ఇరిగిపోయాయండి. రెండోసారి వండినప్పుడేమో తాలికలు ముక్కలు ముక్కలు అయిపోయాయి. అందుకే ఇది వండాలంటే కొంచెం భయపడేవాళ్ళం. ఇప్పుడు పర్ఫెక్ట్గా వండటం నేర్చుకున్నామండి. కొన్ని సింపుల్ చిట్కాలతోటి పాలు విరగవు, తాలికలు కూడా బారుగా వస్తాయి. అది ఎలాగో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి. పాల తాలికలు వండాలంటే ఇంకొక భయం ఏంటో చెప్పనా అండి. ఇది వండటానికి కూడా ప్రాసెస్ కొంచెం ఎక్కువేనండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 2 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చండి. అచ్చం ఐస్ క్రీమ్లా ఉంటుంది. దీనికోసం ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈరోజు పాల తాలికలు వండాలనుకోండి, ముందు రోజు సాయంత్రం బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుందండి. పాల తాలికలు వండటానికి తడి బియ్యపిండి కావాలన్నమాట. బియ్యపిండి పట్టిన తర్వాత దాన్ని జల్లించుకొని మెత్తగా ఉన్న బియ్యపిండితో పాల తాలికలు వండుకోవాలి. నేను ఇక్కడ 2 కిలోల బియ్యపిండితో తాలికలు చేస్తున్నామండి. వీటికి కొలత మేము 2 కిలోల బియ్యపిండి తీసుకుంటున్నాం కదా, బెల్లం 2 కిలోలు పడుతుందండి. పాలు 3 లీటర్లు తీసుకుంటున్నాం అనమాట. అసలు కొలత ఎలా అంటేనండి, లీటర్న్నర పాలకి 3/4 కిలో బియ్యపిండి, కిలో బెల్లం పడుతుందన్నమాట. సగ్గు బియ్యం సుమారు 100 గ్రాములు పడుతుంది. ఇలా బెల్లాన్ని చితక్కొట్టుకొని కొన్ని నీళ్లు పోసుకొని బెల్లం కరిగేదాకా ఉంచుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బెల్లం పాకం చల్లారిపోయి ఉండాలన్నమాట. అప్పుడు పాల తాలికల్లో కలిపినప్పుడు పాలు విరిగిపోకుండా ఉంటాయి. అంతేకాకుండా 2 కిలోల బెల్లం ఎందుకు తీసుకున్నామంటేనండి, అందులో సుమారు 200 గ్రాముల బెల్లం నీళ్ళని మనం బియ్యపిండి కలిపేటప్పుడు వాడతామన్నమాట. దానికోసం కొంచెం బెల్లం కలుపుతాం కదా, అందుకని మిగిలింది పాల తాలికల్లో వేస్తామన్నమాట. అప్పుడు కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు మేము 2 కిలోల బియ్యపిండి తీసుకున్నాం కదండి, అందులోకి 300 గ్రాములు సగ్గుబియ్యం వాడామన్నమాట. దీనిలోకి నెయ్యి వేసుకొని కలపడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతుంది, తాలికల టేస్ట్ కూడా బాగుంటుంది. అలా సగ్గుబియ్యం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద దబ్రా తీసుకొని, అంటే మేము 3 లీటర్ల పాలతో తాలికలు చేస్తున్నాం కాబట్టి పెద్దది తీసుకున్నామండి. ఇలా పెద్దగా వెడల్పుగా ఉన్న దానిలో వండుకుంటేనే తాలికలు విరక్కుండా మంచిగా నీట్గా వస్తాయండి. 3 లీటర్ల పాలకి 3 లీటర్ల నీళ్లు పోయాలండి. అప్పుడే తాలికలు మంచిగా ఉడుకుతాయన్నమాట. ఇప్పుడు ఆ నీళ్ళల్లోకి మనం నెయ్యి కలుపుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత అటు ఇటు కలుపుకోవాలండి, లేకపోతే సగ్గుబియ్యం అడుగంటుతుందన్నమాట. అవి ఉడికే లోపల మనం తాలికల కోసం బియ్యం పిండిని కలుపుకోవాలి. మేము 2 కిలోల బియ్యం పిండిలో కొంచెం, అంటే 200 గ్రాముల బియ్యం పిండిని తీసేసి అందులో 200 గ్రాములు మైదా పిండి వేసామండి. ఇది ఇంకో చిట్కా అనమాట. మైదా పిండి వేయడం వల్ల తాలికలు జిగురుగా ఉంచి అవి విడిపోకుండా ఉంటాయి. దానిలోకి ఇందాక చెప్పాను కదండి, బెల్లం పాకం 200 గ్రాములది ఇందులో కలుపుతామని. అది దాంతోపాటు సగ్గుబియ్యం ఉడికిస్తున్నాం కదండి, ఆ నీళ్లు వేయడం వల్ల కూడా తాలికలు విరగకుండా మంచిగా వస్తాయన్నమాట. పిండి కలిపేటప్పుడు ఈ 2 పాటిస్తే చాలండి. ఏంటంటేనండి, మైదా పిండి వేయాలి. మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ వేయాలండి. దాంతోపాటు సగ్గుబియ్యం ఉడికించిన నీళ్లు. పిండంతా కలపడానికి సగ్గుబియ్యం ఉడికించిన నీళ్లతో కలపాల్సిన పని లేదండి. కొన్ని నీళ్లతో కలిపి మిగిలిన మామూలు నీళ్లతో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత అందులోకి మేము 3 లీటర్ల పాలు తీసుకున్నామండి. ఇక్కడ మేము పాల ప్యాకెట్లే వాడాము. అవైతేనే పాలు చిక్కగా ఉన్నాయండి. మామూలు కొన్న పాలు అయితే అంత చిక్కగా లేవని ప్యాకెట్ పాలతోనే చేసామన్నమాట. పాలన్నీ పోసుకున్నాక అవి మరిగాక మనం కలుపుకున్న పిండిని చక్రాల గిద్దెలో వేసుకొని పిండుకోవటమేనండి. ఇక్కడ పిండి చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. పిండి కలుపుకోవడం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇలా పిండి పైనుండి ఇలాగా కింద వేస్తుంటే అలా కింద పడిపోతూ ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ నెలలా ఉండకూడదు. ఇలా సాగి కింద పడుతున్నట్టుంటే తాలికలు బాగా వస్తాయి. దీన్ని చక్రాల గిద్దెలో వేసుకొని ఇలా చక్రాలు వేసుకున్నట్టు వేసుకోవడమే. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం, ఒకసారి చక్రాల గిద్దెతో చక్రాల తాలికలు వేసుకున్నాక
అవి ఉడికి పైకి తేలిన తర్వాత ఇంకోసారి వేసుకోవాలండి. ఒకేసారి వేస్తే అవి కుప్పలా ఉండి ఉడకవన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం, లావుగా ఉన్న చక్రాల గిద్దెలు తీసుకోవాలండి. అప్పుడే తాలికలు బాగుంటాయండి. తర్వాత కొంచెం ఆ కలిపిన బియ్య పిండిలోనే ఇలాగ నీళ్లు పోసి నీళ్ళలా కలుపుకొని ఈ నీళ్ళ లాంటి దాన్ని ఆ ఉడికిన తాలికల్లో వేసుకోవాలండి. ఇక్కడ తాలికలు ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటేనండి, ఒక తాలికని ప్లేట్లో వేసుకొని దాన్ని ముక్కలు చేస్తే అది ముక్కలు అవుతుందన్నమాట. పిండి పిండిలా ఉంటే అది ఉడకలేనట్టు. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నా, ఇలా ముక్కలైతే అది ఉడికిందని అర్థం. ఇది ఉడికినప్పుడు మనం నీళ్ళలా కలుపుకున్న బియ్య పిండిని వేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటేనండి, పాల తాలికలు చిక్కగా అవుతాయండి, టేస్ట్ బాగుంటుంది. ఐస్ క్రీమ్లా ఉంటుంది అంటున్నాను కదండి, దీనివల్లే అనమాట. అది కూడా కలిపాక కొంతసేపు ఉడికిన తర్వాత మనము ఇందాక బెల్లం పాకాన్ని చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బెల్లం పాకాన్ని పాల తాలికలో వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ బెల్లాన్ని వడకట్టుకోవాలి. చూడండి బెల్లంలో ఎన్ని నలకలు ఉన్నాయో. దాని తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. దానిలోకి జీడిపప్పులు, కిస్మిస్లు మీ దగ్గర ఉంటే బాదాము, ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. అవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని పాల తాలికలో వేసుకొని కలుపుకోవాలండి. దాంతోపాటు యాలుక్కాయల పొడి అది కూడా మిక్సీలో వేసుకొని డ్రై ఫ్రూట్స్తో పాటు అవి కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటే తాలికలు రెడీ అయిపోతాయండి. ఇక్కడ మా తాలికలు కొన్ని నూడిల్స్లా చాలా బారుగా ఉన్నాయండి. అంత బారుగా ఉంటే తినడానికి ఇబ్బందిగా ఉందని నేనే వాటిని ముక్కలు చేశానండి. వాటిని కూడా వీడియో తీద్దాం అనుకున్నా, నవ్వుతారేమోనని దాన్ని వీడియో తీయలేదండి. చూడండి తాలికలు రెడీ అయిపోయాయి. దీన్ని వేడివేడిగా తింటే ఒక టేస్ట్లో బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత తింటే ఐస్ క్రీమ్ లాగే ఉంటుందండి. కొంతమంది స్వీట్స్ తినరు కదండి, వాళ్ళకు కూడా ఇది నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి స్పూన్తో తారీఖం తీయడానికి ట్రై చేస్తుంటే బారుగా ఉండి అది అసలు ఆగట్లేదండి. మళ్ళీ కింద పడేసి మళ్ళీ తీశానండి. తినడానికి ఇబ్బందిగా ఉంటుందని బారుగా ఉన్న వాటిని కట్ చేశానండి. అంత బారుగా వచ్చాయన్నమాట. మరీ బారుగా ఉంటే ఇబ్బంది కదండి. ఇందులో కొంతమంది కొబ్బరి పొడి కూడా వేసుకుంటారండి. నచ్చితే అది కూడా వేసుకోవచ్చు. ఇంకొంతమంది కొబ్బరి ముక్కల్ని మన జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను చూసారా, అప్పుడు ఫ్రై చేసుకొని వేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.